టీజీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాలు యాజమాన్యం మధ్య కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఆధ్వర్యంలో ఇవాళ చర్చలు జరగనున్నాయి. సమ్మె చేస్తామని ఇప్పటికే నోటీస్ ఇచ్చారు. కార్మిక సంఘాల జేఏసీ నేతలు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే సమ్మెకు వెళ్లక తప్పదంటూ హెచ్చరిస్తున్నారు. అయితే తాజాగా సమ్మె నోటీసుపై స్పందించిన కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు సంప్రదింపులకు రావాలని ఆర్టీసీ యాజమాన్యానికి లేఖ రాసింది. యాజమాన్య వైఖరిపై కార్మిక సంఘాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇవాళ సాయంత్రం జరిగే చర్చల అనంతరం సమ్మెపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్న కార్మిక సంఘాల నేతలతో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్. ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు ఇప్పటికే సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే ఆర్టీసీ విలీన ప్రక్రియ పెండింగ్లో ఉండటము, అనేక సమస్యలు పెండింగ్లో ఉండటము, ఇటు బకాయిలు కూడా కార్మికులకు చెల్లించాల్సినవి ఉండగా వాటిపైన ఇంకా ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందంటూ సమ్మె నోటీస్ కూడా జారీ చేశారు. దానిపైన ఇవాళ సాయంత్రం ఇటు లేబర్ కమిషనరేట్ ఆఫీస్లో కూడా చర్చలు కూడా ఉన్నాయి. అయితే పూర్తి స్థాయిలో మనం డీటెయిల్స్ వాళ్ళని అడిగి తెలుసుకుందాము. అసలు ఏం జరుగుతుంది, ఏం చేయబోతున్నారు, ముఖ్యంగా సమ్మె నోటీస్కి సంబంధించి ఇటు ప్రభుత్వం నుంచి కావచ్చు, లేకపోతే లేబర్ కమిషనర్ ఆఫీస్లో కూడా ఇవాళ చర్చలు ఉన్నాయి కదా. సో ఏం చేయబోతున్నారు అసలు? జనవరి 27వ తారీఖు నాడు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. వాస్తవంగా సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత ఒక వారం రోజులకు 5 రోజులకు చర్చలకు పిలవాల్సి ఉండే, కొంత జాప్యం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ లేబర్ కమిషనర్ దగ్గర యాజమాన్యంతో కార్మిక సంఘాలతో చర్చలను మేము స్వాగతిస్తున్నాం. మీరు కాక ఇదే మొండిపట్టు గత 10 సంవత్సరాల నుంచి పెండింగ్ పోయిన సమస్యలు ఏ ఒక్కటి మీరు ఒప్పుకోకపోయినా తీర్చకపోయినా కూడా జాతీయ సంఘాల సహకారంతో ఈ సమ్మెను ఇంకే మరింత ఉధృతం చేసి మేము ముందుకెళ్తామని చెప్పేసి మేము తెలియజేస్తాము. సార్, ప్రధానంగా మీరు సమ్మె నోటీస్ ఇచ్చిన డిమాండ్స్ ఏమున్నాయి, ప్రభుత్వం నుంచి వస్తున్న అబ్జెక్షన్స్ ఏంటి, అండ్ ఆర్టీసీ కార్పొరేషన్కి సంబంధించి విలీన ప్రక్రియ అనేది ప్రధానంగా పెండింగ్లో ఉంది కదా, దాని గురించి ఏం చెప్తున్నారు? అసలు ప్రధానంగా మాకు చాలా ఇబ్బందులు కష్టాలు ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ మాకు ఏదైతే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టించినటువంటి అంశాలు ప్రధానంగా వాటిని ఫుల్ఫిల్ చేయాలని చెప్పి ఆ రోజు ప్రభుత్వం కూడా వారు మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా వీళ్ళంతా దాంట్లో పెట్టి చేస్తామని చెప్పి ఒప్పుకున్నారు. యూనియన్లు ఇస్తాము, తర్వాత ప్రభుత్వంలో విలీనం చేస్తాము, అట్లాగే వీళ్ళకి రావాల్సిన పీఆర్సీలు ఇస్తాము, 2021 పీఆర్సీని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తీసుకుపోతాము, కొత్త బస్సులు మేమే కొనిచ్చి ఆధునీకరిస్తాం, ఆర్టీసీని యూనియన్ల పునరుద్ధరణ చేస్తామని చెప్పి స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఆర్టీసీ లోనే ఉంటే అది బాగుంటుంది. ఇదివరకు ఎలాంటి టైపు బస్సులు వచ్చినా కానీ ఆర్టీసీలోనే వచ్చినాయి కాబట్టి ఆ విధంగా ఇవ్వాలని చెప్పినాం. మీ డిమాండ్స్లో ప్రధానంగా ప్రైవేటీకరణ దిశగా ఆర్టీసీ వెళ్తుంది అని ఒక డిమాండ్ను కూడా పెట్టారు. దాని నుంచి వెనక్కి రావాలి ప్రభుత్వం అని కూడా పెట్టారు. సో దాన్ని ఎట్లా చూస్తారంటే, ప్రభుత్వంతో ఇంతకుముందు చర్చలు జరిపారా, అసలు కార్పొరేషన్ అధికారులు ఏమంటున్నారు? యాక్చువల్గా మేము కొత్త ఏం అడుగుతలేము. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందుకు వాళ్ళు ఇచ్చిన ఏదైతే మేనిఫెస్టో పెట్టిన డిమాండ్లు ఏవైతున్నాయో వాటిని వాళ్ళే స్వయంగా చెప్పడం జరిగింది. ఆర్టీసీని బలోపేతం చేస్తాము, మీ సమస్యలు పరిష్కారం చేస్తాము, మీకు ప్రభుత్వంలో విలీనం చేస్తాము, కొత్త బస్సులు ఆర్టీసీ కొనుస్తాయని చెప్పారు. కానీ ఈరోజు ఎలక్ట్రానిక్ బస్సులు అవి ఎవరో అర్థం కాదు. మొత్తానికి ఆర్టీసీ స్థలాలు ఇవ్వడము, ఆ బస్ స్టేషన్లో వాళ్ళు 5 కోట్లు పెట్టి అక్కడ వాళ్ళకు ఎలక్ట్రికల్ ఫెసిలిటీ కల్పించడం అనేది జరుగుతోంది. కాబట్టి మేము దాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఏదైనా గతంలో జేఎన్ఆర్ఎం బస్సులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆర్టీసీకి ఇప్పించినాయి. ఆ రకంగా ఇప్పుడు ఆర్టీసీకి ఇప్పిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. ప్లస్ ఎవరైతే యువకులు ఉన్నారో నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పి మా జేఏసీగా కోరుతున్నాం. సో మొత్తంగా చూస్తున్నాం కదా, ఆర్టీసీ కార్మికులు ఇటు ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు ఉన్నాయని చెప్పి ప్రధానమైన ఆరోపణ చేస్తున్నారు. పోయే లేబర్ కమిషన్ ఆఫీస్లో చర్చలు అనేవి సానుకూలంగా సాగి సమ్మెకు సంబంధించి కొంత ఈ పరిష్కారం దిశగా ఉంటే కనుక తాము విరమించడానికి కూడా వెనక్కి తగ్గేది లేదు అనేసి వీళ్ళు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సత్యతో రాధిక, NTV, హైదరాబాద్.